హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సో కాసేపటి క్రితం కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కేటీఆర్ అలాగే సమంత నాగ చైతన్య నాగార్జున గారికి సంబంధించిన టాపిక్ అది చాలా బాధాకరం అని చెప్పవచ్చు. సో ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉంటే వ్యాఖ్యలు చేయడం కరెక్టే, కానీ ఆమె దగ్గర ప్రూఫ్స్ లేకుండా మాత్రం ఆ వ్యాఖ్యలు చేస్తుంటే మాత్రం 100% అది తప్పే అని చెప్పవచ్చు. సో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు త్వరగానే నాగార్జున గారైతే స్పందించడం జరిగింది. సో ఆయన స్పందించి మంచి పని చేశారని చెప్పవచ్చు. సో కొండా సురేఖ గారు ఏవైతే తమ కుటుంబం అలాగే సినీ ప్రముఖుల గురించి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా అబద్ధం, అలా తప్పు వ్యాఖ్యలు. మీ రాజకీయాల కోసం సినిమా నటులకు సంబంధించిన వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతూ మీ రాజకీయాల కోసం వాటిని వాడుకోకండి అని చెప్పేసి నాగార్జున గారైతే కొండా సురేఖ గారిని ఆయన కోరడం జరిగింది. సినీ రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల గురించి ఇలా రాజకీయాల కోసం వాడుకోవడం కరెక్ట్ కాదు అన్నట్లు ఆయన ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఒక గంట లోపే నాగార్జున గారు అయితే స్పందించారు. సో ఆయన స్పందన మంచిదని చెప్పుకోవచ్చు. బట్ కొండా సురేఖ గారు మాత్రం తన దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా నాగార్జున గారి మీద, సమంత నాగ చైతన్య మీద కామెంట్లు చేసి ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళకు క్షమాపణ చెప్పాలి. ఒకవేళ ఆమె దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మాత్రం అవి బయట పెట్టాలి. సో ఇది ప్రజల నుండి వస్తున్న డిమాండ్. ఎందుకంటే ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా రాజకీయాలకు దూరంగా ఉండే ప్రముఖుల జీవితాల్లో వేలు పెట్టి వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ముఖ్యంగా నాగార్జున గారి ఫ్యామిలీ పై మాత్రం ప్రతి ఒక్కరూ చక్కగా వచ్చి నాగార్జున గారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు. సో ఇంత ముందు వేణుస్వామి కావచ్చు, మరికొందరు కావచ్చు, ఆ రకంగా నాగ చైతన్య సమంత విడాకులు ఎప్పుడో అయిపోయింది. సో ఇప్పుడు నాగ చైతన్య ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు, శోభితా దుల్లిపాల. సో ఇప్పటికి కూడా నాగ చైతన్య సమంత యొక్క పెళ్లి టాపిక్ మాత్రం ఆగడం లేదు. సినిమాలో ఎంతో మంది సినిమా నటులు ఎన్నో పెళ్లిళ్ళు చేసుకున్నారు, అయినా కానీ నాగ చైతన్య యొక్క ఇష్యూయే ఎక్కువ అవుతుంది. సో దీని వెనకాల ఉన్నది ఎవరు, సో ఎందుకు వీళ్ళ దగ్గర ఏదైనా ప్రూఫ్స్ ఉంటే మాట్లాడుతున్నారో కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మొత్తానికి అయితే కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి. ఎన్కన్వెన్షన్ హాల్ విషయంలో కేటీఆర్ గారు సమంత నా దగ్గర పంపాలి అని నాగార్జున గారిని అడిగితే నాగార్జున గారు సమంతను వెళ్ళమంటే సమంత వెళ్ళనని అన్నది, అందుకే విడాకులు అయ్యారని చెప్పేసి ఆమె చేసిన వ్యాఖ్యలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి చూడాలి, కొండా సురేఖ మాత్రం తప్పకుండా ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టాలి. లేని పక్షంలో నాగార్జున నాగ చైతన్య అలాగే సమంతకు మాత్రం క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నిన్న ఒక మహిళా మంత్రి నన్ను అవమానించారని చెప్పేసి ఆమె రాద్ధాంతం చేస్తుంది. సో ఒక మహిళ అయినటువంటి సమంతపై చేసిన వ్యాఖ్యలు కూడా ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టాలి. లేకుంటే ఇవి గాలి మాటలు అయితే మాత్రం ఆమె క్షమాపణ చెప్పాలి. సో ఎందుకంటే కేటీఆర్ అలాగే వీళ్ళంతా రాజకీయ నాయకులు కాబట్టి అవి రాజకీయ విమర్శలు అనుకోవచ్చు. బట్ రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులను తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. ప్రూఫ్స్ ఉంటే తీసుకొచ్చి మాట్లాడిరా అంటే అలా అయితేనేమో మనం ఒప్పుకోవాలి. సో ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉంది కాబట్టి మాట్లాడినట్లు. చూద్దాం మరి కొండా సురేఖ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మిగిలిన సమంత నాగ చైతన్య ఎలా స్పందిస్తారో చూడాలి. నాగార్జున గారు మాత్రం దీనిపై క్లియర్ గా క్లారిటీ ఇవ్వడం జరిగింది.